దీవించండి. ఈ యొక్క మీటింగ్ని బట్టి చేసిన నీ సేవకులను బహుగా దీవించి ప్రభా, ఈ యొక్క సేవా పరిచయలు ప్రభా, ఇదిగోనైనా సరిహద్దులను ప్రభా విశాల పరిచయం ప్రభా, నీకు స్తోత్రాలు. ఆటంకంగా అడ్డుగా ఉంటున్న ప్రతి చీకటి శక్తులు యేసునామములో లయపరిచి నైనా నీ యొక్క నామాన్ని గణపరచుటకు ప్రభా, నీ బలముగా ప్రభా నీ బిడ్డలు లేవనెత్తి వాడుకుని ఇంకను ప్రభా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నింపమని ఈ చిన్న ప్రార్థన, ఈ స్తుతి ఆరాధన నీ పాద సన్నిధిలో అర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 మరి ఇప్పటివరకు ఆరాధనలో నన్ను నడిపించినటువంటి మేరీ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. దేవుని మాట మరి దేవుడు మనకి వినిపించే ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామండి. మన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేది దేవాది దేవునికి తెలుసు. మరి ఆయన మాట మనకి నెమ్మది కలగచేస్తుంది, ఆయన మాట మనకి ఆదరణ కలగచేస్తుంది. మరి ఆ దేవుని మాటని మనకి వివరించడానికి పాస్టమ్ గారు సిద్ధపడ్డారండి. మరి పాస్టమ్ గారిని మరి దేవుని మాటని మనకి తెలియపరచవలసిందిగా ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని పాస్టమ్ గారికి అప్పగిస్తూ ఉన్నానండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నానండి. ముఖ్యంగా మరి ఈరోజు తల్లుల దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈరోజు తల్లుల దినోత్సవం కనుక నిజానికి తల్లుల దినోత్సవము గుర్తుంది, కానీ వారం నుంచి మా స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. కానీ మరి ఈరోజు తల్లుల దినోత్సవంగా ప్రత్యేకించి వాక్యం చెప్పాలి అన్న ఉద్దేశము మరి నాలో కలగలేదు. మరి ఎందుకో మరి దేవుని కృపను బట్టి మరి ఈరోజు నేను ఉదయాన్నే మరి ఫోన్ చూసినప్పుడు ఒక సహోదరి పెట్టింది, ఈరోజు తల్లుల దినోత్సవం కనుక శుభాకాంక్షలు అని పెట్టడంతో ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ మరి నేను వేరే దానికి ప్రిపేర్ అయ్యాను కదా తండ్రి, మరి ఏ విధంగా మరి నీ ప్రజలకి నీ బిడ్డలకు మరి నేను మాటలు తెలియచేయాలనే ఉద్దేశము మరి నాలో ప్రేరేపణ పుట్టించమని దేవుని అడిగినప్పుడు మరి నిజంగానే మరి నేను ప్రిపేర్ అయ్యిందే నేను చెప్పాలని స్పష్టతతో నేను వచ్చాను. మరి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని కృప మరి దేవుడు నాకు ఇచ్చిన మరి యొక్క జ్ఞానమును బట్టి దేవుని కృపను బట్టి నీ సన్నిధిలో మరి స్త్రీలైనటువంటి వారిని గురించి కొన్ని విషయాలు పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందామని మరి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మరి మన మనసులను ఆయన లగ్నం చేసుకొని దేవుని మాట వినడానికి మన చెవులను ఆయనకు అప్పగించుకోవడానికి మరి దేవుడు సహాయం చేయలాగున, అదేవిధంగా దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేయలాగున ప్రార్థనలో సాగిపోదామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతురా, సర్వోన్నతురా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇటు రీతిగా తండ్రి ప్రతి నెలలో 2వ ఆదివారము పునరుత్థానపు దినమున నీ సన్నిధిలో స్త్రీలైనటువంటి వారుగా తండ్రి మేము తండ్రి ఎదగాలన్న ఉద్దేశంతో నీ రాసు తలచిన ఈ కార్యక్రమంలో భాగముగా తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నీ బిడ్డలుగా ఉన్న మేము నీ సన్నిధిలో ఎట్టి రీతిగా ఎదగాలో, నీ సన్నిధిలో ఏ విధమైన తండ్రి తలాంతులను మేము పొందుకోవాలో తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానమును వివేకమును మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఈ లోక సంబంధమైన జ్ఞానముతో పాటు పరలోక సంబంధమైన జ్ఞానమును మేము పొందుకుని తండ్రి మా యొక్క కుటుంబాలలో తండ్రి ప్రభా వెలుగులు నింపుకోవటానికి, మా కుటుంబాలలో తండ్రి ప్రతి ఒక్కరిని నీ వైపు నడిపించడానికి మార్గదర్శకులుగా మమ్మల్ని మీరు ఉంచి ఉన్నారు తండ్రి. ఆ విధముగానే తండ్రి మా యొక్క కుటుంబాలను మేము నడుపుకోవటానికి, ఆయా సంఘములో కూడా తండ్రి ప్రధానమైన పాత్ర మేము నిర్వర్తించడానికి, అనేకులు తండ్రి ప్రభా నీ వద్ద నడిపించడానికి తండ్రి మీరు మమ్మల్ని తండ్రి ఆయుధపరచమని అడుగుతున్నాను. అయ్యా నీ పక్షముగా నేను నిలబడుతూ ఉన్నాను. అయ్యా మాటలు మా నోటి మాంద్యము అయిన తండ్రి మోషేని మీరు వాడుకున్న దేవుడవు. అయ్యా అనేక మంది స్త్రీలను తండ్రి ప్రభా మీరు వాడుకున్న దేవుడవు తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఈ సమయాన్న తండ్రి నేను నీ పక్షంగా నిలబడుతుండగా నన్ను మీరు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ జ్ఞానముతో నన్ను నింపండి, నీ నోటి మాటతో నన్ను సరిచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు అయ్యా. నీ యొక్క ప్రజలైనటువంటి వారికి
నీ 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 తండ్రి ప్రభా వాక్కును వినిపింప చేయడానికి సహాయం అనుగ్రహించమని తండ్రి నీ నోటి బోరగా నన్ను వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. దేవుడు సృష్టిని చేయడానికి ప్రారంభించి ప్రతి ఒక్కటిని మన కొరకు సమస్తాన్ని మరి ఆది కాండము మొదటి వచనం నుండి కూడా దేవుడు భూమి ఆకాశాలను సృజించిన నాటి నుండి కూడా ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటూ మరి 7వ దినానికి వచ్చి 6వ దినాన్ని మరి నరుని సృజించినట్లుగా మనకు వాక్యంలో తెలియబడతా ఉంది. మరి దేవుని కృపను బట్టి మరి దేవుడు సమస్తాన్ని సృష్టించి అన్ని మంచిది మంచిది అని చెబుతూ మరి నరుని సృజించిన తర్వాత నరుని దగ్గరకు వచ్చేసరికి ఒక మాటని అనడం జరిగింది. అది ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని. మరి ఆ యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని అతనికి సాటి అయిన సహాయంగా ఒకరిని చేయాలన్న ఉద్దేశం కలిగి మరి దేవుడు తన అనాది కాల సంకల్పంలోనే మరి ఒక నరులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశం కలిగి ఉంటుండగా మొట్టమొదటిసారిగా మరి ఎంచుకున్న ఆ యొక్క ఆదాములకు సాటి అయిన సహాయంగా మరి దేవుడు హవ్వను ఇవ్వటానికి మరి ఆలోచన చేసినప్పుడు ఆయన హవ్వను చేసిన యొక్క విధానమును మనం చదివినట్లయితే ఆలోచించేద్దామండి. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం ఎవరైనా చదవగలిగితే. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా నేను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను మరి దేవుని ఆలోచన ఆదాముకి ఒక సాటి అయిన సహాయము ఇవ్వాలని, అంటే స్త్రీని గాను పురుషుని గాను ఆయన నియమించాడు. అయితే వీరిరువురు కూడా ఏం చేయాలంట? దేవుని చేత ఆశీర్వదించబడి ఇక భూమిని ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి. మరి దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఏంటంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఈ భూలోకమంతా విస్తరించి ఆయన స్తుతించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. ఆయన కనపరచాలి. మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. అదే దేవుని యొక్క నరులని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఉద్దేశం ఆయన్ని స్తుతించాలి, గణపరిచే వారంగా నరులందరూ ఉండాలి. అయితే ఈ యొక్క ఆది కాండము 2వ అధ్యాయము 20 నుంచి 20 వరకు మనం ఒకసారి ధ్యానం చేయగలిగితే, అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఆ తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించెను. ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడినది గనుక వారిని నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెను. ఈ విధంగా దేవుడు మరి స్త్రీని నిర్మించి ఆదామునకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఆమెకు పెట్టిన పేరు ఏంటంటండి? నారి. ముందుగా మరి స్త్రీకి పెట్టిన పేరు నారి. నారి అనే పేరు పెట్టినప్పుడు మరి దేవుడు మనల్ని ఎముకగా తయారు చేసి మరి ఆయనకి సాటి అయిన ఎముకలో నుండి స్త్రీని చేసి ఆయనకి ఆదాము గారికి సాటి అయిన సహాయంగా ఇచ్చినట్లుగా మనకు కనబడతా ఉంది. మరి అయితే పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెను. అదేవిధంగా మరి ఆది కాండము 3వ అధ్యాయము 20వ వచనము కూడా చదవండి ఒకరు.
హవ్వ అని పేరు పెట్టాను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడని యెహోవా ఆదామునకు అతని భార్యకు 20 అధ్యాయంలో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. మొట్టమొదటి పురుషుడు ఆదాము అయితే మొట్టమొదటి స్త్రీ హవ్వ గారు. మరి దేవుడు ఈ రకంగా తయారు చేసి ఆమెకు మరి ఆదాము ఏం పేరు పెట్టాడంట? హవ్వ అని పేరు పెట్టాడంట. ఆ పేరుకు అర్థం ఏంటంటే జీవము గల ప్రతి వానికి తల్లి. అయితే మరి ఈరోజు మనము ఈ యొక్క తల్లుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి దేవుడు మొట్టమొదటి స్త్రీకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే జీవము గల ప్రతి వానికి తల్లి. అదేవిధంగా కూడా మనము మరి మన బిడ్డలకు మనము తల్లులుగా ఉన్నాము. మన బిడ్డలైనటువంటి వారిని మనము ఏ విధముగా పెంచాలో, మరి ఏ విధముగా మరి వారిని సాకాలో మరి దేవుడు మనకి ఇచ్చాడు తప్ప పురుషుడికి స్త్రీలకే ఇచ్చాడు, కానీ పిల్లల బాధ్యత పురుషులకి ఇవ్వలేదండి. మరి అదే విధంగా మరి యొక్క దేవుడు మరి యొక్క అవ్వగారిని మొదటి స్త్రీగా మరి ఈ లోకంలో వచ్చినప్పుడు మరి ఆ స్త్రీ మరి ఏ విధంగా మూడవ అధ్యాయము 20వ వచనం చూసాం కదండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టినప్పుడు ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి అయింది. అదేవిధంగా మనము మన యొక్క కుటుంబంలో ఒక తల్లిగా ఉన్నాం కాబట్టి మన కుటుంబ బాధ్యతలన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనము మన యొక్క బాధ్యతలను గుర్తెరిగి మరి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. అదేవిధంగా ఆదికాండము 3వ అధ్యాయంలో 2వ అధ్యాయము ఒక్కసారి మనం చూద్దామండి. మరి 2వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో అది కాదు 13వ వచనం 3వ అధ్యాయం 13వ లేదండి 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఓకే. నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను అందుకు దేవుడైన యెహోవా భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవే. అదేవిధంగా 16 కూడా చదవండి అమ్మా. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలు కందువు, నీ పత్తేడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏదినని చెప్పాను. సరిపోతుంది. దేవుడు మరి ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మీరిన కారణాన్ని బట్టి స్త్రీ మోసపరచబడినందున, అంటే స్త్రీ బలహీన ఘట్టం కనుక మరి ఏది మరి చూసినప్పటికీ ఏది విన్నప్పటికీ కూడా వెంటనే విని మనం మోసపరచబడుతూ ఉంటాం. ఎదుటివారు ఏదైనా మన దగ్గరకు వచ్చి ఏదైనా మాటలు చెప్పినప్పుడు మనం వెంటనే ఆ మాటలకి లోబడిపోతూ ఉంటాం. వెంటనే ఆ మాటలను విని మనం అనుకున్న దాన్ని విడిచిపెట్టేసి దానినే నిజమని నమ్ముతూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలా పొరపాట్లు చేయడానికి మనమే కారణమవుతూ ఉంటాం. ఎందుకంటే అది మన తొందరపాటు వల్ల కావచ్చు, మన అజ్ఞానం వల్ల కావచ్చు. అయితే దేవుడు ముందే చెప్పాడు మరి స్త్రీ బలహీన ఘట్టమని. మరి దానిని బట్టి మరి మన అజ్ఞానంతోనో మరి ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు మరి యొక్క చేసిన పొరపాటును బట్టి మరి స్త్రీ ద్వారానే పాపము ఈ యొక్క లోకంలోనికి వచ్చింది. మరి స్త్రీ కారణం, మరి స్త్రీ యొక్క అవిధేయతను బట్టి, తన యొక్క అజ్ఞానాన్ని బట్టి మరి యొక్క పాపము ఈ లోకంలో మరి ఏలుబాటు చేస్తూ ఉన్నది ఇప్పటికీ కూడా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. మరి అయితే దేవుడు ఆ యొక్క స్త్రీని బట్టి మరి దేవుడు ఆ యొక్క పురుషుడు కూడా పాపం చేయడానికి కారణమైంది. కాబట్టి మరి దేవుడు ఆయన స్త్రీకి ఇచ్చిన ఆ యొక్క ఇది ఏంటంటే, నీవు ప్రయాసముతో గర్భవేదనను నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తానన్నాడు. అంటే మనం చూడండి, స్త్రీలైనటువంటి వారి అందరికీ తెలుసు మరి 9 నెలలు కూడా మరి గర్భంలో మరి బిడ్డను మోస్తాము. మరి కనే టయానికి మరి ఇప్పుడైతే ఆపరేషన్లో చాలా సులువు. మరి పూర్వకాలంలో ఈ యొక్క నార్మల్ డెలివరీ మాత్రమే జరుగుతూ ఉండేవి.
మరి అనేక సమయాల్లో ఈ యొక్క ప్రసవ వేదన సమయంలో స్త్రీలు మరణించేవారు కూడా. ఒక్కొక్కసారి బిడ్డలు మరణించేవారు, ఒక్కసారి మరి తల్లులు కూడా ఈ లోకయాత్రను ముగిస్తూ ఉండేవారు. మరి ఎంతో ఈ యొక్క గర్భవేదంతో మనము ఈ యొక్క కుమారులను కుమార్తెలను మనం కట్టా ఉన్నాము. ఈ యొక్క స్థితికి కారణం ఏంటంటే మన అజ్ఞానమే కదండి. మరి దేవుడు మరి ఆ యొక్క సమయంలో మొదటి స్త్రీ చేసిన యొక్క పనిని బట్టి మొత్తం స్త్రీలందరికీ కూడా వచ్చిన శాపం ఏంటంటే గర్భవేదన ఎక్కువయింది. అయితే నిజానికి మరి దేవుడు ఇచ్చింది మరి శ్రమతో మనం బిడ్డలు కనాల్సిన పని ఉండేది కాదేమో. ఆ దినాన మరి యొక్క అవ్వగారు ఆ యొక్క దేవుని మాట విని ఉంటే, మరి యొక్క శాతానికి మరి లోబడకుండా ఉంటే మరి దేవుడు మన యొక్క ప్రసవ వేదనను బట్టి ఇంత కష్టాన్ని ఇచ్చి ఉండేవాడు కాదేమో. అయితే మరి ఈ దినాల్లో మనం ఎంతగానో మనం కష్టపడి ఈ యొక్క ప్రసవ వేదనతో బిడ్డలను కంటా ఉన్నాం. అదేవిధంగా 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పింది. ఎవరి వలన అంటండి? యెహోవా దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకుందంట. మరి మనమందరము కూడా ఇంచుమించు ఎవరు కూడా బిడ్డలు లేని వారు ఇక్కడ లేరు. అందరూ కూడా ఇంచుమించు అందరు బిడ్డలు కలిగిన వారే ఉన్నారు, ఒకరిద్దరు తప్ప. మరి వారిని బట్టి మరి దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మనల్ని బట్టి దేవుడు హవ్వగారు మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ప్రసవ వేదంతో తను ఒక బిడ్డను సంపాదించుకున్నప్పుడు దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది. యెహోవా దయ వల్లనే నేను ఒక కుమారుని కన్నాను అని ఒక సాక్ష్యం చెప్పగలిగింది. మనం కూడా మరి బిడ్డల్ని కన్నాము, మరి యెహోవా దయ వలన ఈ కుమారులు పుట్టారని ఎప్పుడైనా మనం మొట్టమొదటిసారిగా మన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఒక్కసారిగా దేవుని స్తుతించిన వారు ఎవరైనా ఉన్నారండి? తండ్రి ఆ యొక్క క్షణంలోనే నువ్వు నాకు ఈ బిడ్డనిచ్చావు, నీకు స్తోత్రమని ఎప్పుడైనా మనం చెప్పామా? ఆ యొక్క కష్టంలోనే ఆ బాధలోనే ఉండిపోయి ఎందుకు తండ్రి నాకు ఈ బాధనిచ్చావు, ఎందుకు తండ్రి ఈ కష్టాన్ని ఇచ్చావు అని అనుకున్నామా? లేకపోతే దేవుని స్తుతించామా? ఆ విధంగానే మరి మనం ఉండాలి. ఎందుకంటే కష్టపడి బిడ్డను కన్నప్పటికీ కూడా మరి దేవుడు ఆశీర్వదించాడు కనుకనే మనం బిడ్డల్ని పొందుకున్నాము. దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించకపోతే మరి ఎంతోమంది బిడ్డలు లేని వారు ఉన్నారు. మరి ఎంతోమంది మరి బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ మరి బిడ్డలు కనకుండానే వారి యొక్క జీవితాలని ముగించుకుంటూ ఉన్నారు. కానీ మనమైతే మరి దేవుని సన్నిధిలో బిడ్డలను పొందుకొని సంతోషంగా ఉన్నాం. అయితే మరి బిడ్డలను పొందుకున్న మనము మరి దేవుని కొరకు ఆ బిడ్డలు పెంచుతున్నామా లేదా? దేవుని కొరకు మరి ఆ యొక్క బిడ్డలు మరి ఎలాంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, ఎలాంటి విశ్వాసంలో వాళ్ళు ఉన్నారని ఆలోచన మనం చేస్తూ ఉన్నామా లేదా? మరి ఎప్పుడైతే మనం బిడ్డలు పొందుకున్నామో దేవుడు ఇచ్చాడు, బాగానే ఉంది, మనం కష్టపడకుండానే మనం దేవుని అడగకుండానే బిడ్డలు ఇచ్చాడు కదండి. దేవుని అడిగామా? అడగలేదు. ఎప్పుడు అడుగుతాము దేవుణ్ణి బిడ్డలు కావాలని? 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, వివాహమయ్యి 3 సంవత్సరాలు అయిపోయింది, బిడ్డలు లేనప్పుడు అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం మనం కదండి. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా మాకు బిడ్డలు లేరు, మరి బిడ్డలు ఇమ్మని దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. అదేవిధంగా కనపడ్డ ప్రతి వారిని కూడా మా కొరకు ప్రార్థన చేయండి, మరి బిడ్డలు దేవుడు ఇవ్వాలని. కానీ మనకు అడగకుండానే దేవుడిని బిడ్డలు అనుగ్రహించాడు. అలా కలిగిన తల్లులందరూ కూడా దేవుణ్ణి ఎక్కువగా స్తుతించవలసిన వారై ఉన్నారు. ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో బిడ్డలు కలిగిన మనం అందరము కూడా దేవుని స్తుతించాలి. మరి రాహేలు గారి విషయానికి వస్తే దేవుని సన్నిధిలో వివాహమైంది. మరి 40 సంవత్సరాల కాలంలో మరి ఇస్సాకు గారికి వివాహమైంది. అయితే 40 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. కానీ మరి ఇస్సాకు గారు మరి దేవుని సన్నిధిలో మొర్రపెట్టగా దేవుడు ఆ యొక్క గర్భాన్ని తెరిచాడు. ఆ సమయంలో మరి యొక్క రాహేలు గారి యొక్క గర్భంలో 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరూ పెనుగులాడుతూ ఉన్నారంట.
ఎక్కువ కష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రసవ దినాలు దగ్గర అవుతా ఉన్నాయి. పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఆ కలిగిన బాధను బట్టి, ఇబ్బందిని బట్టి రాహుల్ గారు దేవుడి దగ్గరికి వెళ్ళారంట. తండ్రి మరి ఈ యొక్క రిబ్కా గారు, సారీ క్షమించండి, రిబ్కా మరి యొక్క దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టగా మరి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీ యొక్క మరి కడుపులో 2 జనాంగాలు ఉన్నాయి, మరి ఆ యొక్క 2 జనాంగాల్ని మరి నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టే మరి యొక్క యాకోబు గారు మరి బహుగా దీవించబడినట్లుగా మనకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అదే యోధా గోత్రంలో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా వచ్చినట్లుగా మనకు తెలుసు. మరి అంతగా ఆశీర్వదించబడ్డారు. కానీ ఒక్క విషయంలో మరి తల్లిగా మరి యొక్క రిబ్కా గారు ఫెయిల్ అయ్యారండి. ఎందుకంటే 2 కుమారులు కూడా మరి దేవుని సన్నిధిలో ఉండలేకపోయారు. 2 కుమారులు కూడా దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఒక కుమారుడు తప్పిపోయాడు. మరి యాకోబు గారు దీవించబడ్డారు. మరి అదే విధంగా మరి ఈ యొక్క హన్నాను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో హన్న గొడ్రాలుగా ఉంది కదండి. ఎన్నో సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్న తర్వాత తన యొక్క సవితైన మరి ఆమె ఎన్నో బాధలు పెట్టింది, ఎన్నో కష్టాలు పెట్టింది. కుమార్తెలు బిడ్డలు లేని కారణాన్ని బట్టి మరి ఆయన తన భర్తకు దగ్గరికి వెళ్ళి మరి నా కుమారునిమ్మని ఎంతో వేధించేది. మరి మొదటి సమయల గ్రంథం ఒకసారి ఆలోచించేద్దామండి. విజ్ఞాపన చేసి ఇలాగను, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగను, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాఫలం కలిగేను. నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. 11వ అధ్యాయము 10వ వచనం చదివి మొదటి సమయంలో యెహోవాతో వాదించువారు బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైనికుల అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరోగా జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి హన్న మరి ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రార్థించింది, ఒక మగపిల్లను నాకు ఇచ్చినట్లయితే నీకు నేను ప్రతిష్ట చేస్తాను అని. మరి అదే విధంగా మరి దేవుడు కరుణించి ఆవిడ యొక్క తన ప్రార్థనను అంగీకరించి దేవుడు మగబిడ్డను అనుగ్రహించడము, అదేవిధంగా తను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఎప్పుడైనా మరి లేక కలిగిన బిడ్డను మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి ఇస్తామా? 2-3 ఉన్నా కూడా దేవుని సన్నిధికి మనం ఇవ్వం. యాక్చువల్గా మొదటి సంతానం దేవునిది, అంతే కదండి. కానీ మొదటి సంతానం ప్రథమ ఫలం దేవునిది అయినప్పటికీ కూడా అది మనదిగానే మనం భావిస్తూ ఉంటాం. దేవుడి వాక్యం చెప్తా ఉంది మొదటి సంతానం ఆయనది, ఆయనకే మనం ఇచ్చేయాలి. కానీ ఈ లోకరీతిగా ఆ విధంగా జరగట్లేదు. మనం ఇవ్వడానికి కూడా పొందుకున్న తర్వాత మనం ఇవ్వం. కానీ హన్నగారు ఒకే ఒక్క బిడ్డని అడిగారు, మగ బిడ్డని ఇచ్చారు. వెంటనే మరి పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించేయడమే కాదు, ఆయన సన్నిధిలో విడిచిపెట్టి వచ్చేసారు. మరి తర్వాత కాలంలో మరి ఆయన ఎంత గొప్ప ప్రవక్తగా మారారు మనందరికీ తెలుసు. మరి ఈ యొక్క ఇజ్రాయేలీలో మొదటి రాజుని సౌలును అభిషేకించాడు, అదేవిధంగా దావీదును కూడా అభిషేకించాడు. అనేక మందిని మరి దేవుని వైపు నడిపించడానికి, ఆయన వాక్కును వినిపింప చేయటానికి ఒక సాధనంగా మరి ఆ యొక్క గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. మరి అదేవిధంగా మనకు దేవుడు ఇచ్చిన ఆ యొక్క సంతానాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నామా లేదా, దేవుని కొరకు మరి వారిని మరి పెంచుతున్నామా లేదా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందామండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క రోదనము చే స్త్రీలను పిలువనను పుడి అని ఒక వాక్యం ఉన్నది. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం.
వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు కాదండి, ఇర్మియా 9 ఇర్మియా 9 అండి. సారీ, క్షమించండి. ఇర్మియా 9వ అధ్యాయము 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయ స్త్రీలను కొనుమని వారిని పిలవనంపుడి, వెలుగల స్త్రీలను కొనుమని వారి పిలవనంపుడి. మన కన్నులు కన్నీరు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన కొని చేయవలను. మనం వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములు పడగొట్టగా మన 20వ వచనం కూడా చదవండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకింపుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పుడు నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. ఈ యొక్క 17వ వచనంలో యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఏం చేయమన్నాడండి? రోదనము చేయ స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపించండి. అంటే రోదనము ఎందుకు చేయాలంట? దేవుని సన్నిధిలో రోదనం చేయడం అంటే ప్రార్థన చేయాలండి. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు కావాలి, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేవారు కావాలి, దేవుని సన్నిధిలో అంగలార్చేవారు కావాలి. మరి ఆ విధమైన స్త్రీలుగా మనం ఉన్నామా? దేవుడు మనకు బిడ్డలు ఇచ్చారు, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతా ఉన్నాము, కానీ మన బిడ్డల కొరకు మనం అంగలారుస్తున్నామా లేదా? దేవుని సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటా ఉంటే మరి దేవుని విడిచిపెట్టిన వారంగానే మనం కూడా ఉన్నాము. మన బిడ్డలు ప్రయోజకులు కాలేకపోతా ఉన్నారు, మన బిడ్డలు మరి అభివృద్ధిలోనికి రాలేకపోతా ఉన్నారంటే తల్లులుగా మనమే కారణం. మరి వారు దేవుని సన్నిధిలో ఎదగాలి అంటే ముఖ్యంగా మనము అంగలార్చేవారుగా ఉండాలి, వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి, వారి కొరకు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కన్నీరు విడిచేవారుగా ఉంటే మరి వారు అనేక విషయాల్లో రాణించగలుగుతారు. అదేవిధంగా దేవుని సన్నిధిలో కూడా ఎదగగలుగుతూ ఉంటారు. అదేవిధంగా మరి మనము ఎప్పుడు కూడా మన విషయాల్లోనే మనం బిజీ అయిపోతూ ఉంటాం, మన డ్యూటీయే మనకి అయిపోతూ ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఈ విధముగా మరి దేవుడు చెప్తా ఉన్నాడు, పిల్లల కలిగిన వారందరము కూడా మరి దేవుని సన్నిధిలో ఇలా మొర్ర పెట్టగలిగితే ఎలాగంటండి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగా త్వరపడి రోదన ధ్వని చేయాలంట. ఎలాగంటండి? త్వరపడి చేయాలంట. వారికి ఏమైపోతుందేమో, వారు ఏమైనా అయిపోతారేమో అని మనం ఒక్కోసారి కంగారు పడిపోతూ ఉంటాం కదా. మరి ఆ కంగారు మనం ప్రార్థన చేయడంలో మనకి లేదు. మరి ఆ విధంగా కంగారు పడుతూ దేవుని సన్నిధిలో అంగలార్చేవారుగా ఉంటే మన కుటుంబము అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారా సంఘము వర్ధిల్లుతూ ఉంది. అదేవిధంగా మనమందరం కూడా దేవుని మాట వింటే, ఆయనకి చెవి ఎగితే, ఆయన నోటి మాట ఆలకిస్తే మన కుమారులకు కుమార్తెలకు ఆ యొక్క రోదన ధ్వని కూడా చేయడం మనం నేర్పించాలి. మనం చేస్తేనే కదండి వాళ్ళు కూడా నేర్చుకుని మరి దేవుని సన్నిధిలో ఏ విధంగా అంగలార్చాలో, ఏ విధంగా కన్నీళ్లు ఒలికించాలో వారికి కూడా అబ్బుతా ఉంది. అయితే మరి మేము ఇక్కడ ఉన్నాం కదండి, మరి మా పిల్లలు ఇండియాలో ఉన్నారు, మరి మేము ఎలా వారికి నేర్పించగలుగుతాము, ఏ విధంగా మేము చేయగలుగుతాము అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనం ఫోన్ రోజు కూడా బిడ్డలకి చేయకుండా ఎవరో ఉండరు, వారితో కనీసం ఒక 5 నిమిషాలన్నా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడినప్పుడు మనం వారిని ఎప్పటికప్పుడు బైబిల్ చదువుతున్నావా, మరి ప్రార్థన చేస్తూ ఉన్నారా మనం అడుగుతూ ఉంటే మరి ఒక్కసారి విసుకున్నప్పటికీ ఎప్పుడు మా అమ్మ ఇలాగే అంటది, ఎప్పుడు మా నాన్న ఇలాగే అంటాడో అని అనుకున్నప్పటికీ కూడా మనం అనగా వారికి ఆ యొక్క పరిస్థితి అబ్బుతూ ఉంది. అందుకే మరి మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చర్చికి వెళుతున్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా లేదా, దేవుని వాక్యాన్ని చదువుతున్నారా లేదా అని ఎప్పటికప్పుడు మనము ఆరా తీసుకుంటూ ఉండాలి. వారిని అలాగే విడిచిపెట్టామంటే మరి శాతాను చూడండి, మరి కింద వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా,
వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుతూ ఉంటుందంట. మనం ఒకవేళ ప్రార్థించే స్త్రీలుగా లేకపోతే, ఒకవేళ మనము దేవుని సన్నిధిలో మొదలుపెట్టేవారుగా లేకపోతే మరణము మన బిడ్డల కొరకు కిటికీలను ఎక్కుతూ ఉంటుందంట. మరి యొక్క పరిస్థితి మనము రాకుండా చూసుకోవాలంటే మరి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు మొదలు పెట్టేవారుగా ఉండాలి మన బిడ్డల కొరకు. అలాగని మరి బిడ్డలు కూడా మనం చేస్తున్నాం కదండి, వారిని కూడా అలాగే విడిచిపెట్టేయచ్చా? విడిచిపెట్టకూడదండి. మనం వారికి ఏ విధమైన మరి విద్యాబుద్ధులు చెప్పించాలో, ఏ విధమైన మరి ఆశలు వారి పట్ల మనం కలిగి ఉన్నామో అది వారి మీద రుద్ది మరి వాళ్ళని నువ్వు ఇది చదువు అది చదువు అని మనం చెప్తా ఉంటాం, చదవకోరుతూ ఉంటాం. కానీ మరి దేవుని సన్నిధికి వెళ్ళమని కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలని కానీ మనం ఎప్పుడు చెప్పేవారంగా ఉండం. కానీ మరి ఆ విధముగా మనం లేకపోయినట్లయితే మరి ఇక్కడి నుంచి అయినా కూడా వారి కొరకు మనం విజ్ఞాపన చేసేవారంగాను, అదే విధంగా వారికి ఈ యొక్క ప్రార్థించటాన్ని నేర్పించేవారంగా మనం ఉండాలి. మన పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా చెప్తే వింటారు, కానీ యవనస్తులుగా ఉన్నప్పుడు వారి ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తూ ఉంటారు. మరి ఎన్నో కుటుంబాలు మరి నాశనం అయిపోవడానికి కారణం మరి మనం ప్రార్థించే వారంగా ఉండకపోవడమే. ఒకవేళ వారు దారి తప్పుతున్నప్పటికీ, వారు దేవుడి నుండి తొలగిపోతున్నప్పటికీ కూడా మనం చేసే ప్రార్థన ఒకానొక దినాన్ని వారిని ఒక సరైన మార్గంలో నడిపించడానికి దోహదం చేస్తూ ఉంటుంది. మనం విడిచిపెట్టకుండా మానక దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. అదేవిధంగా మరి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చెప్తా ఉంటుంది. ఒకసారి చదువుందమ్మా. తిమోతి 2వ అధ్యాయము 2వ అధ్యాయము తిమోతి రాసిన మొదటి పత్రిక 14వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం చదవండి. మరియు ఆదాము దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. అంటే విధేయత కలిగి నేర్చుకోవాలి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడేది కాదా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడింది. ఆమేన్. ఏ విధంగా రక్షించబడిందంటే స్త్రీ తాను చేసిన పాపం అంటే హవ్వ వలన మనకు వచ్చిన పాపము ఏ విధంగా పోయిందంట? ప్రసూతి ద్వారా, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడిందంట. నిజమే కదా? మరి దేవుడు ఆ యొక్క మరి అవ్వ యొక్క చేసిన పాపమును బట్టి, ఇచ్చిన శాపమును బట్టి మరి ప్రసూతి ద్వారా మనల్ని బిడ్డలు కట్టా ఉన్నాం కష్టపడి. మరైతే దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, పౌలు గారు తిమోతికి రాస్తూ మరి ఒక మంచి మాటను తెలియజేశారు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధత ముఖ్యంగా మనం కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగి అంటే మంచి బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి. అంటే కొండగత్తులుగా ఉండకూడదు, ఒకరి మీద ఒకరు చాడి చెప్పేవారుగా ఉండకూడదు, గొడవలకు వెళ్ళేవారుగా ఉండకూడదు, ఎదుటివారిని ప్రేమించగలిగేవారుగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. పైన దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలంట. సత్క్రియలు అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా మనల్ని చాలా మంచి వాళ్ళండి అన్నారంటే ఏంటి అర్థం? మన నుంచి వాళ్ళు మనలో వాళ్ళు మంచి చూశారు కనుక
అనుకువగా ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధతగా కలిగి ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడతా ఉంటుందంట. స్త్రీ శిశు ప్రసూతి అంటే బిడ్డకు జన్మించిన ద్వారా రక్షించబడుతుంది అని అర్థం. అంటే మరి కుమారులు కుమార్తెలు లేనివారు, బిడ్డలు లేనివారు రక్షించబడరా అంటే? పిల్లలు లేనివారు రక్షించబడరండి దేవుని సన్నిధిలో? స్త్రీ ప్రసూతి ద్వారా అంటే దేవుడు, మరి దేవాది దేవుడు తన అనాది కాల సంకల్పంలో తన బిడ్డలందరినీ రక్షించడానికి ఒకరిని మనకు తన యొక్క కుమారుణ్ణి మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ద్వారానే మనందరికీ రక్షణ, పాపక్షమాపణ, మరి ఆ యొక్క ఆదాము నుండి మొదటి మానవుడు వచ్చిన ఆ యొక్క పాపము నుండి, మొదటి ఆదాము ద్వారా వచ్చిన యొక్క పాపము, మరి చివరి ఆదాము అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనందరికీ రక్షణ అనుగ్రహించబడింది. మరి ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. ఈ యొక్క వచనాన్ని చూపించి నేను ముగిస్తా ఉంటాను. 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని ఓకే, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఓకే. ఈ యొక్క ఏదేను వనములో మరి యొక్క ఈ జరిగిన ఈ కార్యము, మరి యొక్క స్త్రీ మోసపుచ్చబడింది. దేని ద్వారా? ఒక సర్పము ద్వారా. ఆ యొక్క సర్పానికి శాపాన్ని ఇస్తూ, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను అని దేవుడు ఆ యొక్క సర్పానికి శాపం ఇవ్వడం జరిగింది. అంటే స్త్రీ సంతానంగా వచ్చింది ఎవరు? మన యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే స్త్రీ సంతానం ద్వారా వచ్చిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఆ యొక్క సంతానం ద్వారా మరి పురుషుడు లేకుండానే మరి దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి యొక్క గర్భము ధరించి మరి ఆ యొక్క దేవునిగా మన యొక్క పాపాలను క్షమించడానికి, మనల్ని ఆయనతో పాటు తన రాజ్యానికి చేర్చుకోవటానికి మరి స్త్రీ ద్వారా, మరియమ్మ గారి ద్వారా మరి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చదువుతూ ఉంటాం ఈ యొక్క మత్తయి సువార్తలో. మరి అదేవిధంగా మరి స్త్రీ సంతానంగా వచ్చి మనము మరి ఈ యొక్క సాతాను దగ్గర మరి మనం అప్పుగా ఉండిపోయాం కనుక, ఆయన దగ్గర బందీలుగా ఉండిపోయాం కనుక, మరి యొక్క దేవుడు ఈ యొక్క ప్రసూతి ద్వారా, స్త్రీ ద్వారా మరి వచ్చి మనందరినీ రక్షించడానికి కారణమయ్యారు. అదేవిధంగా స్త్రీలైనటువంటి మనమందరము కూడా మరి దేవుని సన్నిధిలో మరి మరియమ్మ గారు ఏ విధముగా అయితే ఆ యొక్క కుమారుణ్ణి మన కొరకు కని ఉన్నారో, అదేవిధంగా మనం కనిన కుమారుడు కుమార్తెలు కూడా అదే విధంగా మరి దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించబడిన వారే మరి దేవుని సన్నిధిలో వాళ్ళందరూ ఎదగాలని మన ప్రార్థనలోను మరి ఎంతో మరి వేదన పడి కనుక్కున్న మన బిడ్డల్లో మరి శాతానికి అప్పగించబడకుండా మరి దేవుని సన్నిధిలో ఎదగాలని మనమందరము కూడా ప్రార్థించాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నానండి. మరలా సమయాన్ని మరి పద్మజ గారికి అందజేస్తా ఉన్నాను. మరి ఇప్పటి వరకు మరి దేవుడు తన అమూల్యమైన వర్తమానాన్ని మనకి విడుదల చేశారండి. మరి తను వివరించినటువంటి పాస్టమ్మ గారికి సంఘం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట, మరి మనం బాధ్యత కలిగిన తల్లులుగా మరి మన పిల్లల్ని దేవుని యొక్క పరిచర్యలో పెంచుతున్నామా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అలాగే అనుదినము వారి నిమిత్తమై కంచె ప్రార్థన చేసుకుంటున్నాం అనేది కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామండి. ఈ రోజున దేవుడు మరి ఏ స్త్రీ మరి ప్రసవం వేదంతో నింపారో ఆ స్త్రీ యొక్క గర్భాన్ని దీవించి ఈ రోజున మరి మరియ గర్భం ద్వారా యేసుక్రీస్తు వారిగా మనకి రక్షకునిగా
భూమి మీదకి వచ్చి మన యొక్క ప్రతి విధమైన శాప పాప దోషాల నుంచి మనకి విడుదల కలగ చేశారు. మరి ఆ యొక్క గొప్ప రక్షణని తలంచుకుంటూ మన బిడ్డల్ని ఆయన ప్రభు సేవలో పెంచడానికి మరి ముందుకు కొనసాగుదామండి. మరి వాక్యం ఎత్తినటువంటి బిడ్డకి మరొక్కసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ లేచి నిలవబడినట్లయితే కానుక పాటను పాడుకుంటూ మరి మన ప్రత్యేకమైన కానుకని దేవునికి సమర్పించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఒక కానుకల నిమిత్తమై పాట పాడుతుంది జయలక్ష్మి గారు. కానుకల మొదటిగా మీరు సంఘ కానుకలు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నానండి. మరి రెండవసారి మరి మీ దగ్గరికి కానుకల సంచి వచ్చినప్పుడు స్త్రీల ఆరాధన నిమిత్తమే మీ ప్రత్యేకమైన కానుకలు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని మరి ఈ రోజున స్త్రీల ఆరాధన కొరకు మాకు ఇచ్చినందుకే పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రా వస్తారు ఎవరైనా పాట పాడతారా? పాడేవాళ్ళంటే ఉద్దేశంతో పాట అయ్యి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. స్వరమెత్తి పాడాలి. Praise the Lord. Hallelujah. కానుకల నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా జాన్ ప్రసాద్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. రండి, చిన్న ప్రార్థన చేయండి. రండి, పర్వాలేదు, రండి. అలా ఇచ్చేయండి, మైక్ అలా ఇచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రతన్ రాజు గారు వచ్చేస్తారు. రండి. లైవ్ వెళ్తుంది, రావాలి త్వరగా. సిస్టర్ గారు ఏమండి, మైక్ ఇవ్వండి, పట్టుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాంతి గారికి ఇచ్చేయండి అమ్మా. ఏకీవించండి ప్రార్థన. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. ఈ రోజు ఈ సమయం ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎవరైతే ప్రభా నీ కొడుకు నీ సంధించండి ఇచ్చారో ప్రభా వాళ్ళు ఫలించగా సహాయం చేయండి ప్రభా. నీ కృప నుంచి తండ్రి, మీ దయ నుంచి ప్రభా. అలాగే ప్రభా ఇప్పుడు వారికి మమ్మల్ని తండ్రి కాపాడండి ప్రభా. మరి వాక్యంలో ప్రభా, శుద్ధి ఆరాధనలో ప్రభా, అన్ని సమయంలో ప్రభా నువ్వు మా పట్ల ఉన్నావు తండ్రి. అందుకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి చేసయ్యా. అలాగే ప్రభా మరి వాళ్ళ బిడ్డ మరి ఇందుకు కోసం ఇచ్చేసింది తండ్రి ప్రభా. బిడ్డను మరి సూచించి ప్రభాగా ఎందుకు ఫలించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి నాకైతే ప్రార్థించడం రాదు తండ్రి ప్రభా. నీ చిత్త ప్రకారంగా ప్రభా నాకు మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా ప్రభా నా హృదయపూర్వకంగా వందనాలు తండ్రి. ఈ చిన్న ప్రార్థన చేస్తున్న పైన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి, ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. దేవుని మహాకృప మనల్ని నడిపిస్తూ ఉంది. ఈ మైక్ సౌండ్ రావట్లేదేమో అని అనుకుంటున్నాను. నోట్లోంచి స్వరం రావట్లేదు మనకి. మాట్లాడే వాళ్ళకి మనం ఇంట్లో ఎలా అయితే మాట్లాడుకుంటామో ఆ రీతిగా మాట్లాడుకుంటే మైక్లో సౌండ్ ఎక్కడ వస్తుంది? సౌండ్ చాలా ఉంది, కానీ మన వాయిసే తక్కువైపోతా ఉంది. దాన్ని కొంచెం ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మామూలుగా మాట్లాడుకోవట్లేదు మనం. రైట్, మీకు ఒక వాక్యం చూపిస్తాను, త్వరగా చూడండి ఒకసారి. మళ్ళా పాస్టర్ గారు చదివిందే 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం. త్వరగా చూడండి. జెనసిస్
చాప్టర్ 3 వర్సెస్ 20. ఆదాము తన భార్యకు ఆ. వాని పేరు పెట్టెను. హవ్వాని పేరు పెట్టారు. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి ఆమె జీవము కలిగినటువంటి ప్రతి తల్లికిని ప్రతి వానికిని తల్లి. చాలండి. ఇక్కడ ఈరోజు తల్లుల దినోత్సవం అని, లేక స్త్రీలు ఎవరైతే బిడ్డలే కన్నారో వారిని సంబోధించి పెట్టినటువంటి ఒక మహోత్సవ దినము ఈ రోజు. ఆ రోజు పండుగ రోజే నిజంగా చెప్పాలంటే. ప్రపంచమంతా కూడా ఉమెన్స్ డే, లేకపోతే తల్లులు మదర్స్ డే జరుపుకుంటా ఉన్నారు. మీ అందరికి మరి ఒకసారి మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆదాము జీవము కలిగినటువంటి ప్రతి దానికి ఏం పెట్టాడైనా? జీవం గల ప్రతి దానికి పేర్లు పెట్టాడా పెట్టలేదు ఆదాము. తర్వాత 20వ వచనంలో ఏమన్నాడు? 20వ వచనంలో ఏమన్నాడో చదవండి. దెబ్బలడిపోతాయి ఇంకా వేసి రక్తం ఇచ్చేయండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడండి? హవ్వ అంటే ఏంటి అర్థం? జీవం. హవ్వ అంటే జీవం. జీవం గల ప్రతి వానికి తల్లి అని అర్థం. అయితే ఇక్కడ తల్లుల దినోత్సవం అని, తర్వాత మదర్స్ డే అని ఇలా జరుపుకుంటున్నామంటే జీవము కలిగినటువంటి ప్రతి తల్లికి కూడా ఆ పేరు పెట్టబడింది. కొంతమంది గొడ్రాలుగా ఉండొచ్చు, కొంతమంది ఒకవేళ పిల్లల సంతానం లేక కనలేనటువంటి పరిస్థితిలో ఉండవచ్చు, కానీ వారు కూడా తల్లులు లేకనే. ఎందుకంటే వివాహం అయ్యింది అంటే ఎవరో ఒకరికి జన్మనివ్వాలా, అది దేవుని యొక్క సంకల్పం. కొంతమందికి తల్లులకి బిడ్డలు లేరని ఒక నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది. కానీ మనం ఒకవేళ ఎవరైనా చనిపోతే తల్లి అనేటువంటిది కుటుంబంలో చనిపోయింది అనుకో, ఏమంటాం మనం? దేవుడే మనకి తల్లిగా ఆదరిస్తాడు అని చెప్తా ఉంటాం. అవునా కదా? తండ్రి చనిపోతే తండ్రిగా దేవుడు ఆదరిస్తాడని చెప్తాం. అంటే మనందరికీ ఇప్పుడు తల్లులు అనేటువంటి వారు ఉన్నారు. వారికి కూడా బిడ్డలు కలగాలని దేవుడు సంకల్పం పెట్టాడు. కొంతమందికి కొన్ని మహిమార్థమే, దేవుని మహిమార్థమే కూడా బిడ్డలు లేకుండా కూడా చేసి అనేక మందికి జనాంగానికి పిల్లలుగా చేస్తూ ఉంటాడు, తల్లులుగా చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ నిజంగా జీవము కలిగినటువంటి ప్రతి వానికి తల్లి అని ఆ హవ్వకు పేరు పెట్టారు. ఈ హవ్వకు పేరు పెట్టినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక గలతియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 27. ఇందుకు కనని కొట్రాలా ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దానికంటే ఇప్పుడు పెనిమిటి లేని దాని పిల్లలు ఎలా ఉన్నారంట? ఎక్కువ మంది ఉన్నారంట. పెనిమిటి లేనటువంటి పిల్లలు ఎవరు? పెనిమిటి లేనటువంటి దాని పిల్లలు ఎవరు? పెనిమిటి ఉన్నదాని పిల్లలు ఎవరు? ఇప్పుడు పెనిమిటి ఉన్నదాని పిల్లల కంటే లేని దాని పిల్లలు ఎక్కువగా ఉన్నారంట. అంటే ఇక్కడ ఎవరి కొరకు చెప్పాడు? హాగరు కొరకు, సారా కొరకు చెప్పిన మాటలు. హాగరేమో ఇది చూడండి, దేవుని సంకల్పం చెప్పినటువంటి కన్నటువంటి వాడు కాదు. ఇస్మాయిల్ పుట్టాడు హాగర్కి. ఎవరు పుట్టారండి? ఇస్మాయిల్ దేవుని యొక్క సంకల్పం చెప్పిన పుట్టలేదు. అందుగురించి పెనిమిటి లేని దాని అనగా దేవుని సంకల్పం లేదు. ఈమెకి ఇతను పెనిమిటి అని, అబ్రాహం పెనిమిటి అని. పెనిమిటి లేని దాని పిల్లలు అంటే హాగర్కి ఎంతమంది? ఎక్కువ మంది పిల్లలు ఉన్నారంట. పెనిమిటి గల దాని పిల్లలకి తక్కువ మంది ఉన్నారంట. అయితే ఇక్కడ అసలు ఏ తల్లిని పెట్టి చెప్పాడంటే ఆ పైన ఉన్న వచనం చెప్తుంది చూడండి. ఈ హాగర్ అనేది సీనాయి కొండయే, ప్రస్తుతమందున్న యెరూషలేము తన పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక దీటై ఉన్నది. 26 చదువమ్మా. పేరునున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ రెండు ముక్కలు మీకు అర్థం కాకపోవచ్చు, అయినా సరే ఇప్పుడు మన తల్లి అంటే తల్లుల దినోత్సవం, మదర్స్ డే అని జరుపుకుంటున్నాం కదా.
ఈ తల్లులు అంటే ఏ తల్లి మనకి స్వతంత్రంగా ఉన్నటువంటి తల్లి ఒక ఆమె ఉంది. అది ఎక్కడంటే పైనున్న యెరూషలేము. దేవునికి స్తోత్రం చెప్తాం. అర్థమైందా మీకు? స్వతంత్రంగా ఉన్నది, ఇండిపెండెన్స్ గా ఉన్నది. ఏ విధమైనటువంటి బంధకాలు లేవు, ఏ విధమైనటువంటి బాధలు లేవు, ఏ విధమైనటువంటి రోధం లేదు, ఏ విధమైనటువంటి అక్కడ బాధలు కానీ దుఃఖము కానీ వేదన కానీ లేనటువంటి దేశం ఆ తల్లి మనకు పైనున్నది. అది నూతన యెరూషలేము. ఆ యెరూషలేమైనటువంటి తల్లిని మనం చేరుకోవాలి. అక్కడ చేరుకోగలిగితే అప్పుడు ఆ తల్లి మనల్ని అందరినీ పిల్లలుగా ఆదరిస్తుంది. ఆమె అదే ఉమెన్స్ డే అంటే అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉమెన్స్ డే మనం ఎప్పుడు జరుపుకుంటాం? నిజంగా పైనున్న యెరూషలేము చేరుకున్నప్పుడు, ఆ తల్లి యొక్క ఒడిలోకి చేరుకున్నప్పుడు, ఆ పరలోకం యొక్క ఆ దేవుని యొక్క దూతల ఎదుట, దేవుని ఎదుట మనం సాగిలపడినప్పుడు అప్పుడు మనకి మదర్స్ డే జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది లోక సంబంధమైనటువంటి మదర్స్ డే, అది ఆత్మీయ సంబంధమైన మదర్స్ డే. పరలోక రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకు మనం అందరం ఏం చేయాలంట? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి. దానికి ఇక్కడ మనకు ఏం కావాలన్నాడు? ఇర్మియా గ్రంథంలో చదివారు కదా మీరు. అక్కడ ఏమన్నాడు? ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే స్త్రీలు రోదన చేయాలి, వేదన పడాలి, విద్యలు నేర్పాలంటే బిడ్డలకి. ఏ విద్యది? రోదన కలిగినటువంటి విద్య. రోదన చేయని స్త్రీలను కనుక్కోనండి. ఇదో విద్య నేర్పమన్నాడు. అందుకే తెల్లారి రైతులకు పిల్లలకి ఏం నేర్పాలి? ప్రార్థించడం నేర్పాలి, దేవుని వాక్యం చదవడం నేర్పాలి, దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్పాలి, దేవుని సన్నిధిలో మనం ఉన్నతంగా నిలబడటానికి వారికి నేర్పాలా. అప్పుడు వారికి అర్థమవుతుంది ఇది మన తల్లి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీల ఆరాధనలో ఎవరైనా కానుకలు వేస్తానంటే మరి తప్పనిసరిగా స్త్రీలకు సంబంధించినటువంటి కానుకలు